రాజకీయాలు ఎలక్షన్ల ముందు చివరి ఏడాది చూసుకుందాం అంటున్నాడు సుడిగాలి నాయుడు. చంద్రబాబు కష్టపడతా బతిమలాడుకుంటా ఏయో ఒకటి తెచ్చుకుంటుంటే అపోజిషన్ వాళ్ళు లేనిపోని అల్లరి చేయడం కరెక్ట్ కాదంటున్నాడు. అల్లో నాయుడు ఏంది మందలా? కాస్త నవ్వితే నీ సొమ్మేమన్నా పోద్దే? సబ్జెక్ట్ సీరియసా? ఏంది ప్రాబ్లము? జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మంత్ 15 చేస్తా ఉన్నాడు. 15 పోస్ట్ పోన్ 19 అన్నాడు. 19 పోస్ట్ పోన్ 23 అన్నాడు. 23/25 అన్నాడు. వడ్డమ్మ బడవా, జగన్ దీక్ష గురించి టెన్షన్ పడుతున్నావా? 26 అన్నాడు. ఇప్పుడు మళ్ళా 7వ తేదీ అన్నాడు. మనకేందంత ఆరాటం? తొందరగా కూర్చుంటే లేపదామనే. మనం అంతా కూడా కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి మనం సాధించుకోవాలా. అందరినీ ఎంటేసుకెళ్లాల్సిన పని లేదని మళ్ళా మీరే అంటారు. సాధించుకోవాల్సిన సమయంలో మనం అజిటేషన్ చేయడం, విద్యార్థి పేరు అనడం, యువ పేరు అనడం, కోటి సంతకాలు అనడం, కోటి SMS అనడం. జగన్ దీక్షతో లాభం ఉంటుందో లేదో గాని నష్టం అయితే లేదు. అక్కడ ఎప్పుడూ చేయని ప్రాంతంలో పర్మిషన్ అడిగాడు. కోర్టుకు పోతే కూడా తిరస్కరించారు. హైకోర్టు కూడా అది చేయకూడదని చెప్పి ఇచ్చింది. ఇప్పుడు నల్లజల్లు కాడ ఇచ్చేస్తున్నాడు. ఆడ కూడా ఇబ్బంది అంటే ఇప్పుడే చెప్పు, ఇంకో చోట చూసుకుంటాడు. అప్పుడే అడుగుంటే ఇచ్చేసి ఉంటారు నల్లపాడు దగ్గర. వెరీ గుడ్, అయితే టెంట్ వేసుకోమంటావు. ఆయన ఏమి సాధించాలని చెప్పి పని చేస్తున్నాడు. రామాయణం అంతా ఇని రాముడికి సీత ఏమవుద్దన్నట్టుంది. ఎందుకు చేస్తున్నాడు? విశాఖపట్నంలో పోయి విద్యార్థులను రెచ్చగొడుతున్నాడు. తిరుపతికి పోయి విద్యార్థులను రెచ్చగొడుతున్నాడు. ఆడ ల్యాండ్ ఇచ్చే వాళ్ళని కూడా పూలింగ్ ద్వారా ఇవ్వద్దని చెప్పంటున్నాడు. కూర్చొని 2 రోజులు కూర్చోగాని మీరు ఎట్టాగూ లేపేదేనాయే. మనం ఇప్పుడు చేయాల్సింది కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలా, క్లియరెన్స్లు తెచ్చుకోవాలా, ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలా. అంతేనా? ఇంకేం లేవా? యూనివర్సిటీస్ పెట్టించుకోవాలా, అదేవిధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చుకోవాలా, ప్యాకేజీలు తెచ్చుకోవాలా, వెనుకబడిన జిల్లాలకు ఇండస్ట్రీస్ పెడితే ట్యాక్స్ ఎగ్జంప్షన్లు తెచ్చుకోవాలా, అదేవిధంగా రైల్వే జోన్ తెచ్చుకోవాలా. అన్నీ తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. స్పెషల్ స్టేటస్ దాపితే అన్నీ చెప్తున్నావు. ఫారెస్ట్ క్లియరెన్స్లు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు, ఇరిగేషన్ క్లియరెన్స్లు, వాటర్ కమిషన్ క్లియరెన్స్లు అన్నీ తెచ్చుకోవాలి. మనం ఇయ్యాల్సిన ఇన్నుంటే ఇంకెప్పుడు సామి తెచ్చుకునేదే? దీనికోసం అహర్నిశాలు కష్టపడి అద్భుతమైన అమరావతి నగరాన్ని కట్టాలని చెప్పని అటు జపాన్కి, సింగపూర్కి, అదేవిధంగా చైనాకి అన్ని దేశాలు తిరిగి మన రాష్ట్రాన్ని మార్కెటింగ్ చేసి మంచి సౌక బేరం అని ఇదేమన్నా వ్యాపారమా? ఆంధ్రప్రదేశ్ని మార్కెటింగ్ చేసి వచ్చే ఇండస్ట్రీస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చే విధంగా చేస్తుంటే చెడగొట్టే పని చేయొద్దండి. అదేమన్నా షేర్ మార్కెటా? ఎవరన్నా టెంట్ వేసినా దబాలన పడిపోవడానికే. యజ్ఞం చేస్తామంటే యజ్ఞమా? ఎవరు చేస్తున్నారు? ఏడబెడుతున్నారు? ఈ రాష్ట్రం బాగుపడాలని యజ్ఞం చేస్తా ఉంటే రాక్షసుడు ఏ విధంగా అయితే మాంసం వేస్తారో, మలమూత్రాలు వేస్తారో ఆ విధంగా ఈ రఘువీర్ రెడ్డి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేస్తారు. నిపాసు గల జగన్ టెంట్లోకి రఘువీరాన్ని ఎందుకు లాగుతున్నావు? ఏమండి, కాంగ్రెస్ వాళ్ళకి ఎంపీలు ఉన్నారు కదా. ఏంది ఉండేది? ఒక్కళ్ళు గెలవక తల ఆడబెట్టుకోవాలో తెలవడంలే. వీళ్ళు ఇక్కడ గెలవకపోయినా సోనియా గాంధీ ఎంపీయే కదా, రాహుల్ గాంధీ ఎంపీయే కదా, మన్మోహన్ సింగ్ ఎంపీయే కదా, గులాం నబీ ఆజాద్ ఎంపీయే కదా, అదేవిధంగా వీరప్ప మొయిల్ ఎంపీయే కదా, జయరాం రమేష్ ఎంపీయే కదా. ఒరే, నువ్వు చెప్పిన వాళ్ళు అంతా ఉన్నారు. అయితే ఏంది? వీళ్ళంతా కూడా దీంట్లో డివిజన్ చేసిన వాళ్ళు ప్రథమ ప్రముఖులు కదా. ఒక చిదంబరం తప్ప మీదంతా ఉన్నారు కదా పార్లమెంట్లోనే. సావు కొట్టబాక. ఆ చందమామ కథ ఇని మాకు ఇసుగు వచ్చేసింది. వీళ్ళ దగ్గర ఎందుకు ధర్నా చేయించారు మీరు? ఢిల్లీలో పోయి ఎందుకు చేయరు? ఢిల్లీ కదలాలంటే ముందు గల్లీలోనే కూర్చోవాలని వాళ్ళ ప్లాను. గల్లీ రాజకీయాలు చేయొద్దండి. ఇప్పటికే నష్టపోయినాం గల్లీ రాజకీయాలు చేసి. మనం ఢిల్లీ రాజకీయాలు చేయండి. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా చెప్పినవన్నీ మీరే తెస్తే పోలా. మొన్న కూడా సింగపూర్ నుంచి నేరుగా పోయి ప్రధానమంత్రి గారు మంత్రుల్ని అరుణ్ జైట్లీని, రాజ్నాథ్ సింగ్ని అందరిని కూడా కలిసి ఇవన్నీ కూడా రిక్వెస్ట్ చేశారు. బతిమలాడితే పనులు కావుగానే
ఏం చేయబోతున్నారో చెప్పు. చేయి కలుపుదాం, అందరం కలిసి పనిచేసుకుందాం, నష్టపడిన దగాపడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. తలో చెయ్యి వేశాక మా గొప్పేనని మీరు చెప్పుకుంటే అన్నీ సాధించుకున్న తర్వాత రాజకీయాలు లాస్ట్ ఇయర్ చేసుకుందాం, ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుందాం. నువ్వు సూపర్ బాసు, లవ్ యూ.